హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 57. సాయంత్రానికి మైథిలి మోహన్ వాళ్ళ ఇంట్లో మోహన్కి ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉంటుంది. మోహన్ ఇచ్చిన 3 లక్షలు తిరిగి ఇచ్చినట్టుగా పక్కన డబ్బు కట్టలు పెట్టి ఉంటాయి. బయటికి వెళ్ళడానికి నీ ప్రయాణం కోసం ఉంచిన డబ్బుని మాకు సహాయంగా ఇచ్చావు. నేను తిరిగి ఇవ్వలేకపోయుంటే ఏం చేసేవాడి మోహన్ అని అడుగుతుంది మైథిలి. నువ్వు తిరిగి ఇస్తావనే నమ్మకంతో ఆ డబ్బుని ఇవ్వలేదు మైథిలి. నా ప్రయాణం ఆగిపోయినా పర్వాలేదు, మీ అమ్మగారు బతికితే చాలు అనుకొని ఇచ్చాను అంటాడు. కానీ అలా ఎలా మోహన్? ఎన్నో రోజుల నుంచి బయటికి వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు. నీ అదృష్టం బాగుండి ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. ఈ అవకాశం చేజారి ఉంటే నీ ఫ్యూచర్ పాడయ్యేది కదా. నీ ఫ్యూచర్ని రిస్క్లో పెట్టుకొని మరి మాకు డబ్బు సహాయం చేశావు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు మోహన్ అంటుంది. అదేంటి మైథిలి అలా అంటున్నావు? నా సొంత వాళ్ళు కష్టాల్లో ఉంటే వదిలేసి ఎలా ఉంటాను అంటాడు తొందరపాటుతో. ఆ మాటలకి మైథిలి ఆశ్చర్యపోతూ, నీ సొంత వాళ్ళా? ఇక్కడ నీ సొంత వాళ్ళు ఎవరు మోహన్ అని అడుగుతుంది అనుమానంగా. మోహన్ కాస్త తడబడుతూ, సొంత వాళ్ళంటే మొన్నటి వరకు నేను మీ ఇంట్లోనే రెంట్కున్నాను కదా మైథిలి, ఆ స్నేహంతో ఇచ్చాను అంటాడు. ఆ ఉద్దేశంతోనే నువ్వు సొంత వాళ్ళు అంటే, నీలాగా మా ఇంట్లో రెంట్‌కి ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మోహన్. వాళ్ళని కూడా డబ్బు అడిగాను. అయిన వాళ్ళు, స్నేహితులు ఇలా చాలామంది ఇంటి గడప తొక్కాను. కానీ ఎవరు కూడా రూపాయి సహాయం చేయలేదు. అడగకుండా సహాయం చేసిన మొదటి వ్యక్తివి నువ్వే మోహన్. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండి సహాయం చేస్తే నిన్ను ఇలా అడగకపోయేదాన్ని. నిజంగానే స్నేహంతో సహాయం చేశావని అనుకునేదాన్ని. కానీ నీ ఆర్థిక భారాలను వదులుకొని, నీ కలల్ని, ఆశల్ని చంపుకొని మాకు సహాయం చేశావంటే నీకు మా మీద ఉన్నది స్నేహం మాత్రమే కాదు, ఇంకా ఏదో విషయం ఉందని తెలుస్తుంది మోహన్ అంటుంది. ఆ మాటలకి మోహన్ కుర్చీలో నుంచి లేచి మైథిలికి మోహన్ చూపించలేక అటుగా తిరిగి, ఇంకా ఏముంటుంది మైథిలి, నా దగ్గర రెడీగా ఆ డబ్బుంది, ఇచ్చేశాను అంతే అంటాడు. మైథిలి కూడా లేచి అటుగా నిలబడిన మోహన్ని కాస్త అనుమానంగా చూస్తూ, ఆ విషయం అటువైపు తిరిగి చెప్పడం కాదు, నా వైపుకి తిరిగి చెప్పు మోహన్ అంటుంది. కానీ మోహన్ అలాగే నిలబడి ఉంటాడు. మైథిలి మోహన్ భుజం మీద చెయ్యి వేసి తన వైపుకి తిప్పుకునేసరికి మోహన్ కలలో కన్నీళ్లు నిండి ఉంటాయి. మైథిలి ఆ కన్నీళ్లను ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు మా మీద చూపిస్తుంది స్నేహం మాత్రమే కాదని, ఇంకా ఏదో ఉందని నీ కన్నీళ్ళు క్లియర్గా చెప్తున్నాయి మోహన్. అదేంటో చెప్పు అంటుంది. మోహన్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. నాకు మౌనం కాదు, సమాధానం కావాలి. అసలు నువ్వు మా ఇల్లు ఖాళీ చేసి ఎందుకొచ్చావు మోహన్ అని అడుగుతుంది సూటిగా. ఇప్పుడు అవన్నీ ఎందుకు మైథిలి అని అంటాడు మోహన్. ఇన్ని రోజులు నేను అమాయకత్వంతో ఉండిపోయాను మోహన్. ఇప్పుడిప్పుడే ఆ అమాయకత్వం నుంచి బయటికి వచ్చి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ గురించి ఆలోచించగా నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, కళ్యాణ్ నువ్వు కలిసిన 2 రోజులకే మా పోర్షన్ ఖాళీ చేసి వచ్చావు. అసలు మా ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని అడుగుతుంది. ఎందుకంటే నా ప్రాణం అనుకున్న నువ్వు కళ్యాణ్ గారి సొంతం కాబోతున్నావని తెలిసి మీ మధ్య నేను ఉండకూడదని వచ్చాను మైథిలి అంటాడు టక్కున. ఆ మాటలకి మైథిలి షాకింగ్లా చూస్తుంటుంది. నువ్వన్నది నిజమే మైథిలి. నిన్ను నా స్నేహితురాలుగానే కాదు, నా జీవిత భాగస్వామిగా ఊహించుకొని కలలు కన్నాను. నేను బయటకు వెళ్ళే అవకాశం వచ్చిన తర్వాత నా ప్రేమ విషయం నీకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకొని నీ బాధ్యతలో నేను కూడా పాలు పంచుకోవాలనుకున్నాను. నాతో పాటే నిన్ను కూడా బయటకు తీసుకెళ్లాలని ఏవేవో పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకున్నాను. మీ ఇంట్లో కళ్యాణ్ గారు నేను కలిసిన మరుసటి రోజు
కళ్యాణ్ గారు నన్ను బయట కలిసి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. పైగా నేను బ్యాచిలర్‌ని కాబట్టి నేను మీ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదని కళ్యాణ్ గారు నాతో చెప్పారు. దాంతో ఇక నేను మీ ఇంట్లో ఉండలేకపోయాను అంటాడు బాధపడుతూ. కళ్యాణ్ గురించి ఇంకొక నిజం తెలిసేసరికి మైథిలి మనసులో ఉన్న బాధ ఇంకా ఎక్కువైంది. అయినా నీ మనసు గురించి తెలుసుకోకుండా నిన్ను అలా ఊహించుకోవడం నా తప్పే మైథిలి. నిజం చెప్పాలంటే కళ్యాణ్‌తో పోల్చుకుంటే నేను 3,00,000 సహాయం చేయడం ఎంత చెప్పు? కళ్యాణ్ గారు నీకు ₹1,00,00,000 సహాయం చేసినప్పుడే వారికి నీ మీదున్న ప్రేమ, ఆయన మంచితనం ఏంటో అర్థమవుతుంది. అందం, చదువు, తెలివితేటలు, సిరి సంపదలు కలిగిన వ్యక్తి నీకు భర్తగా రావటం నీ అదృష్టం మైథిలి. నేను కోరుకునేది ఒకటే. దాదాపు నీ కష్టాలు కూడా తీరుతున్నాయి కాబట్టి త్వరలోనే మీరిద్దరు కూడా ఒకటవ్వాలనుకుంటున్నాను. నీ మేలు కోరే స్నేహితుడిగా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైథిలి అంటాడు. అప్పటి వరకు కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడ్డ మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని కొన్ని క్షణాలు మౌనం వహించి, నీ ప్రయాణం ఎప్పుడు మోహన్ అని అడుగుతుంది. ఇంకా 20 డేస్కి మైథిలి, అంటే చంద్రిక పెళ్ళి అయ్యాక మరో 10 రోజులకి అంటాడు. నేను కష్టాల్లో ఉన్నాను అనగానే నా వెంట అభి వాళ్ళ ఇంటికి వచ్చావు. వాళ్ళు కట్నం అడగగానే అది ఏదో నీ సొంత సమస్య అన్నట్టుగా డబ్బు కోసం ప్రయత్నించావు. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు అనగానే సొంత మనిషిలా హాస్పిటల్లోనే ఉండిపోయావు. సూర్య జైల్లో ఉన్నాడు అనగానే కన్నీళ్లు పెట్టుకున్నావు. మా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా 3,00,000 ధారాదత్తం చేయబోయావు. ఇప్పుడు ఈ పెళ్లి ఏర్పాట్లు కూడా నీ చేతుల మీదుగా జరగాలనుకుంటున్నాను. చంద్రిక పెళ్లి ఏర్పాట్లో నాకు తోడుగా ఉంటావు కదా మోహన్ అని అడుగుతుంది దీనంగా. ఆ విషయం నువ్వు నాకు వేరే చెప్పాలా మైథిలి? నువ్వు కూర్చొని ఆర్డర్స్ వేస్తుంటే అన్ని పనులు నేనే చక్కబెడతాను అంటాడు నవ్వుతూ. థ్యాంక్ యూ మోహన్. చంద్రికని పెళ్లి కార్డ్స్ వచ్చాయి. రేపు నువ్వు మా ఇంటికి వస్తే సూర్య నువ్వు కలిసి బంధువుల ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డ్స్ పంచిపెట్టు వద్దురు గాని అని అంటుంది. అలాగే మైథిలి అంటాడు. ఇప్పటికే నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక వెళ్తాను మోహన్ అని బయలుదేరుతుంది. అలా చంద్రిక పెళ్లి పనులు కూడా మొదలవుతాయి. 10 రోజులు తొందరగా గడిచి చంద్రిక పెళ్లి అయిపోవాలని కళ్యాణ్ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అప్పటికే 5 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం మోహన్తో పాటు అందరూ కూర్చొని ఉంటారు. సూర్య ఇన్విటేషన్ బంధువుల లిస్ట్ చదివి, అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయక్క, కానీ కళ్యాణ్ గారికే ఇంకా ఇన్విటేషన్ ఇవ్వలేదు అంటాడు. ఆ మాటలకి మోహన్ కాస్త ఆశ్చర్యపోతూ, అదేంటి మైథిలి, మొన్న అడిగితే కళ్యాణ్ గారిని డైరెక్ట్గా కలిసి ఇన్విటేషన్ ఇస్తానన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. కళ్యాణ్కి అసలు ఇన్విటేషన్ ఇచ్చే ఉద్దేశంతో లేని మైథిలి మోహన్ మాటలకు కాస్త ఇబ్బంది పడుతూ, అంటే మోహన్, పనుల వల్ల వెళ్ళలేకపోయాను, వీలు చూసుకొని వెళ్తానులే అని మాటను దాటేసి వేరే టాపిక్తో ఆ మేటర్ని డైవర్ట్ చేస్తుంది. ఇలా కొన్ని గంటల తర్వాత మోహన్ వెళ్ళిపోతాడు. అందరూ డిన్నర్ చేసి పడుకుంటారు. మైథిలి కూడా పడుకుందామని బెడ్ దగ్గరికి వస్తుండగా కళ్యాణ్ నుంచి ఫోన్ వస్తుంటుంది. ఎవరూ చూడకుండా పెరట్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏంటి ఎనిమి, ఫోన్ కూడా చేయడం లేదు, నన్ను మర్చిపోయావా అని అడుగుతాడు. నిన్ను మర్చిపోయినా ₹1,00,00,000 అగ్రిమెంట్ మాత్రం మర్చిపోలేను కదా కళ్యాణ్ అంటుంది. గుడ్. పెళ్లి పనుల్లో పడి నా కోరికల విషయం మర్చిపోయావేమో, ఒకసారి అగ్రిమెంట్ విషయం గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. పర్వాలేదు, గుర్తుపెట్టుకున్నావులే అంటాడు. మైథిలి మౌనంగా ఉంటుంది. ఇంతకీ పెళ్లి పనులు అవుతున్నాయా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అంటాడు. అదేమీ లేదు, జరుగుతున్నాయి అని అంటుంది. ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఓకే ఎనిమి, ఉంటాను, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి లోపలికొచ్చి కాస్త కోపం, బాధ కలబోసిన ప్రవర్తనతో ఫోన్ పక్కకు వేసి చంద్రిక పక్కన పడుకుంటుంది. తెల్లవారుజామున 4 అవుతుంటుంది. మైథిలి చంద్రిక పక్కన పడుకొని
నిద్రపోతుండగా ఆ భయంకరమైన పీడకల మళ్ళీ వస్తుంటుంది. నోట్: ఒక్కసారి ఆ కలని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అది అందమైన రూమ్. అక్కడక్కడ రొమాంటిక్ ఫ్రేమ్ ఫొటోస్‌తో, కలర్ క్యాండిల్ లైటింగ్స్‌తో ఆ రూమ్ అంతా ఒక రొమాంటిక్ వాతావరణాన్ని తలపిస్తుంది. ఆ లైటింగ్ వెలుతురులో మైథిలి ఖరీదైన లైట్ క్రీమ్ కలర్ పల్చని డిజైనర్ శారీ ధరించి, మెరిసిపోయే అందమైన మేకప్‌తో స్పెషల్‌గా కనిపిస్తూ, మల్లెపూలతో అందంగా పరిచిన బెడ్ మీద పడుకొని ఉంటుంది. కానీ మైథిలి మొహంలో అసలు జీవం లేదు. బాధ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళల్లో రెప్పచాటున కన్నీళ్లు దాస్తున్న భావం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ ఆ క్యాండిల్స్ లైటింగ్లో పల్చటి చీరలో కనిపిస్తున్న మైథిలి శరీర అందాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ నిదానంగా తన మీదికి వచ్చి పడుకొని కోరికతో మైథిలి పెదవులని కొరుక్కు తినేలా చూస్తూ ఆ రాత్రితో అతని 3 కోరికలు తీరబోతున్నాయని విజయ గర్వం పొగరుతో కనిపిస్తుంటాడు. కానీ మైథిలి చలనం లేని మనిషిలా చూస్తూ పడుకొని కళ్యాణ్ కోరికలను తీర్చడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ మైథిలి పరిస్థితికి పొగరుగా ఒక నవ్వు నవ్వుకొని తన మొదటి కోరికను తీర్చుకోవడానికి మైథిలి పెదవులతో అతని పెదవులను కలిపి కోరికతో అతని పెదవులను నలిపేస్తుంటాడు. అలా మొదటి కోరికలో తనకు కావాల్సిన అనుభూతిని పొందుతున్నాడు. అలా కొన్ని నిమిషాల తర్వాత తన పెదవులను వదిలేసి ఆ ముద్దులో తనకు దొరికిన మాధుర్యాన్ని తృప్తి పడుతుంటాడు. కానీ మైథిలి కళ్ళలో అప్పటి వరకు దాగి ఉన్న కన్నీళ్లు తన అసమర్థకు నిదర్శనం అన్నట్టుగా వర్షిస్తుంటాయి. కళ్యాణ్ ఇక రెండవ కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడుతూ నాభి దగ్గర ఉన్న చీర కుర్చీలను తీసి తన అందాలకు అడ్డుగా ఎద మీద ఉన్న పవిట కొంగును తొలగించి, నీకు కావాల్సిన డబ్బుని ఇచ్చాను కదా, ఇంకెందుకు కన్నీళ్ళు అంటూ తన జాకెట్ ఉక్స్లను ఒక్కొక్కటిగా తీస్తూ సంతోషపడుతుంటాడు. ఒక్కసారిగా మైథిలి చెమటలు పట్టిన భయంతో లేచి కూర్చుంటుంది. ఆ వెంటనే కోరికల గురించి జ్యోతిషుడు చెప్పిన మాటలు గుర్తొస్తూ కళ్ళల్లో నీళ్లు నిండుతుంటాయి. ఇలా తన మనసులో భరించలేని దుఃఖాన్ని భరిస్తూ బాధ్యతగా చెల్లి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటుంది. అలా మరో 5 రోజులు గడిచి పెళ్లి రోజు వస్తుంది. కానీ పెళ్లికి కళ్యాణ్ మాత్రం ఇన్వైట్ చేయలేదు. మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, బంధుమిత్రులతో ఆ ఇంటికి పెళ్లి కల ఉట్టి పడుతుంటుంది. మరికొన్ని గంటల్లో జరగబోయే పెళ్లికి మైత్రి సాంప్రదాయబద్ధంగా పట్టుచీర ధరించి చెల్లెల్ని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటుంది. మోహన్, సూర్య ఇంటి ముందు పెళ్లి మండపం రెడీ చేయడంలో బిజీగా ఉంటారు. అదే సమయంలో కారు వచ్చి ఆగుతుంది. సూర్య, మోహన్ కారులో నుంచి దిగిన వ్యక్తిని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తుంటారు. వచ్చింది ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు, మన మెంటలోడే. మైథిలిని ఆ కాస్త ప్రశాంతంగా కూడా ఉండనివ్వద్దని పిలవని పేరంటానికి దిగబడ్డాడు. మరి పిలవని పేరంటానికి వచ్చిన కళ్యాణ్ ఆ ఫంక్షన్లో ఏం చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.